అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ప్రతి మూడవ బుధవారం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మా భవిష్యత్ నాయకుడు, కాబోయే రథసారథి, ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి సూచనల మేరకు ఈరోజు మెయిన్ కార్యకర్తలు సమావేశం పెట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు, మా అర్బన్ నియోజకవర్గ పరిధిలో ఉండే స్టేట్ సెక్రటరీలు, జనరల్ సెక్రటరీలు, అలాగే డిస్ట్రిక్ట్ కమిటీ, అలాగే మా పార్లమెంట్ జనరల్ సెక్రటరీ శ్రీధర్ చౌదరి గారు ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈరోజు మేము ఈ 2 ఏళ్లలో ఏవైతే డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశామో ఆ డెవలప్మెంట్ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, అంటే ప్రజల్లో గతంలో మేము 2014-19లో అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాం, కానీ దాన్ని ప్రజల్లోకి సరిగ్గా తీసుకెళ్ళకపోగా 2019లో గొడ్డలి పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అంటూ ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి 5 ఏళ్ల కాలంలో ఎలా పరిపాలించారో ప్రజలందరికీ తెలుసు. అమరావతిని 3 ముక్కలాట ఆడుతూ, పోలవరం అసలు ముందుకెళ్లకుండా ప్రజలకు బటన్ నొక్కుతూ మభ్యపెట్టి, అంటే కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా, వైఎస్ఆర్సీపీ నాయకులకు మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా ఆ రోజు పరిపాలన సాగించారు. మీరు చూస్తే తీసుకున్న స్కామ్లే, ముఖ్యంగా లిక్కర్ స్కామ్, గవర్నమెంట్ సప్లై చేస్తుందని చెప్పేసి దాదాపు 3,500 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ చేశారు. రోజుకు ఒక నాయకుడు బయటకు వస్తానే ఉన్నాడు. తవ్వే కొద్దీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ లిక్కర్ స్కామ్లో బయటకు వస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళా 2024లో ఊహించని విధంగా ఎన్డీఏ కూటమికి పట్టం కట్టుబెడితే 2 ఏళ్ల కాలంలోనే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర పరువుని బజారును పెడితే ఈరోజు ఈ 2 ఏళ్ల కాలంలోనే దేశంలోనే మళ్ళీ నంబర్ 1 స్థాయికి వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ వైపు మొత్తం ప్రపంచం మొత్తం చూసే విధంగా ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, మా యువనాయకుడు నారా లోకేష్ గారు అయితేమి కృషి చేస్తూ ఉన్నారు. మీరు చూస్తున్నారు, ఇండస్ట్రీసు ప్రపంచవ్యాప్తంగా పేరొందినటువంటి గూగుల్ సంస్థ విశాఖపట్నంలో ఈరోజు 150,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నారంటే అది కేవలం ఒక బ్రాండ్, సిబిఎన్ బ్రాండ్ వల్లే అది సాధ్యమైందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇవే కాకుండా ఆర్ఎస్ఆర్ మిటల్ 135,000 కోట్లు, బీపీసీఎల్ నెల్లూరులో 1,00,000 కోట్లు, ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు 25 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి 2 ఏళ్ల కాలంలో పెట్టుబడులు తెచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, అన్న లోకేష్ గారిది. మీరు చూశారు, రాయలసీమకి ప్రత్యేక ప్యాకేజ్ కింద 40,000 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్ శాంక్షన్ చేశారు. 1,00,000 కోట్ల రూపాయలతో రాయలసీమని ఈరోజు డెవలప్ చేస్తూ ఉన్నారు. హార్టికల్చర్ అయితే ఏమి, ఇండస్ట్రీస్ అయితే ఏమి, అనేకమైనటువంటి ప్యాకేజీలతో ముందుకు వచ్చి ఈరోజు డెవలప్మెంట్ వైపు క్లస్టర్ వైజ్ డివైడ్ చేసుకొని డెవలప్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2 ఏళ్ల కిందట డిఫెన్స్ ఇండస్ట్రీస్ భూమి పూజ చేశారు. మన అనంతపురం జిల్లాలో స్పీడ్ జెట్ 5th జనరేషన్ జెట్ ఫైటర్ అంటే యుద్ధ విమానం
యుద్ధాల్లో వాడే విమానం మన అనంతపురం జిల్లా నుంచి పోతుందంటే నిజంగా మనకు గర్వకారణం. 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఓన్లీ డిఫెన్స్ ఇండస్ట్రీస్. మనం కలగనగనలా అనంతపురం జిల్లా నుంచి యుద్ధాల్లో వాడే విమానం తయారైన పోతుందని మీరు చూశారు. గతంలో 2014-19లో కియా తీసుకొచ్చారు. ఈరోజు కియా వచ్చిన దాని నుంచి దాదాపు 50,000 ఫ్యామిలీలు కియా మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. ఇదంతా ఎవరి ఘనత? కేవలం సిబిఎన్ గారు. సిబిఎన్ అనే ఒక బ్రాండ్తోనే మొత్తం ఆంధ్రప్రదేశ్ నడుస్తూ ఉంది. గతంలో మీరు చూశారు తెలంగాణ, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో హైటెక్ సిటీ కడితే హైటెక్ సిటీ దండగన్నారు. కానీ ప్రపంచం మొత్తం ఈరోజు ఐటీ ఇండస్ట్రీస్ మొత్తం హైదరాబాద్తో లింక్ అయింది. దాదాపు తెలంగాణలో ఉండే ఇన్కమ్ 70% ఒక హైదరాబాద్ నుంచే వస్తుందని చెప్పేసి ఈరోజు అందరికీ తెలుసు. ఇదంతా కేవలం అప్పుడు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి అని చెప్పేసి తెలియజేస్తాను. ఇవే కాకుండా ఈరోజు మా ఈ 2 ఏళ్ల కాలంలో మీకు తెలుసు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ పెంచిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఎవరు ఊహించలా. జగన్మోహన్ రెడ్డి గొడ్డలపాటే 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ల కాలం తీసుకుంటే మా ముఖ్యమంత్రి తొలి 5 సంతకాల్లో పెన్షన్ పెంచడం 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకి, అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు, మెడికల్ మీద ఎవరైనా ఉంటే 10,000 రూపాయలు, పూర్తి బెడెడ్గా ఉండేటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చిన ఘనత మా తెలుగుదేశం ప్రభుత్వంది. దేశంలో ఎక్కడ లేనట్టు విధంగా, ఏ రాష్ట్రంలో లేనట్టు విధంగా పెన్షన్లు ఈరోజు మన ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇస్తున్నాం. కేవలం బడుగు బలహీన వర్గాలు, చేతగాని ముసలి వాళ్ళు, వికలాంగులకి లబ్ధి చేకూర్చే విధంగా ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. అలాగే తల్లికి వందనం ఏ విద్యాశాఖ మంత్రి చేయనటువంటి డేరు గతంలో జగన్మోహన్ రెడ్డి తుగ్లక్ మామయ్య బెల్ట్ల మీద కానీ ఫోటోలు వేయించుకున్నాడు. బుక్ ఓపెన్ చేస్తే తుగ్లక్ మామయ్య ఫోటో కనపడేది. పిల్లలు భయపడేవాళ్ళు. కానీ ఈరోజు మా యువ నాయకుడు అవన్నీ తొలగించి కేవలం చదువుకు సంబంధించిన సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి పెద్ద వాళ్ళ ఫోటోలు ముద్రించి, అంటే ఇన్స్పిరేషన్ కలిగే విధంగా స్టూడెంట్స్కి ఎంకరేజ్ చేసే విధంగా స్టూడెంట్స్ని ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు చేశారు. విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టిస్తే అలాంటి విద్యాశాఖ మంత్రిగా తీసుకొని 2 ఏళ్ల కాలంలోనే ప్రైవేటు సంస్థల నుంచి మళ్ళా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా స్టూడెంట్స్ ఈరోజు వస్తున్నారంటే అది కేవలం మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కృషి అని చెప్పేసి తెలియజేస్తాను. ఈరోజు మా దగ్గరికి వస్తున్నారు. అన్న జడ్పీ ఇచ్చే స్కూల్లో బ్రహ్మాండంగా చెప్తున్నారట, మా పిల్లల్ని సీట్ ఇప్పించండి. మీ చైతన్య కాలేజీలో చదువుతున్నారు, లేకపోతే నారాయణలో చదువుతున్నాడు, లేకపోతే ఇంకో దాంట్లో చదువుతున్నాడు. కానీ ఈరోజు ఆ జడ్పీహెచ్ఎస్లో 590 మార్కులు వచ్చినాయంట, 600కి 10th క్లాస్లో. మా పిల్లల్ని దాంట్లో చేర్పిస్తామని చెప్పేసి రికమెండేషన్ లెటర్లకు వస్తున్నారు. ఇలాంటి విద్యా వ్యవస్థని అంటే ఒక ఘాటు మీదకి తీసుకొచ్చిన ఘనత మా యువ నాయకుడు నారా లోకేష్ గారి. గత సంవత్సరం తల్లికి వందనం దాదాపు 10,000 కోట్ల రూపాయలు, 64 లక్షల మంది లబ్ధి చేకూర్చే విధంగా 10,000 కోట్ల రూపాయలు ప్రతి పిల్లవాని అకౌంట్లో 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకోవాలని, ఫీజులకు ఇబ్బంది పడకూడదని ప్రతి ఒక్క విద్యార్థికి తల్లికి వందనం వేసిన ఘనత మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పి తెలియజేస్తాను. మళ్ళీ ఈరోజు దాదాపు 65,47,000 మందికి ఈ రోజు నుంచి 24వ తేదీ లోపల విడుదల వారీగా ప్రతి విద్యార్థికి 10,120 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత
మా తెలుగుదేశం ప్రభుత్వంది, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారిది. ఈ రోజు నుంచి 3 రోజుల లోపల 10,120 కోట్ల రూపాయలు తల్లికి వందనం పడతా ఉంది. అంటే ఇంత ఆర్థిక సంక్షోభంలో కానీ 10 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి, గొడ్డల పార్టీ అధ్యక్షుడు నుంచి జగన్మోహన్ రెడ్డి అప్పులు పెట్టిపోతే 2 ఏళ్ల కాలంలోనే ఘాటిపైకి తీసుకొచ్చి ప్రజలు అభివృద్ధిని చూపిస్తూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ ప్రజలు బాగుండాలా, బడుగు బలహీన వర్గాలు బాగుండాలనే ఆలోచనతో ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తా ఉందని చెప్పేసి తెలియజేస్తాను. మీరు చూశారు, దీపం 2 పథకం కింద ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు, అలాగే స్త్రీ శక్తి పథకం కింద ఫ్రీ బస్సులు ఇస్తున్నాం. లేడీసు శ్రీకాకుళం నుంచి ఇక్కడ లాస్ట్ మన అనంతపురం జిల్లా వరకు లేడీస్ ఫ్రీగా ప్రయాణించవచ్చు. అలాగే దివ్యాంగ శక్తి కింద దివ్యాంగులకు కానీ ఫ్రీ బస్సు కల్పించడం జరిగింది. అలాగే ఆటో డ్రైవర్ల సేవలో ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభవ, గతంలో జగన్మోహన్ రెడ్డి, గొడ్డల పార్టీ జగన్మోహన్ రెడ్డి అన్నదాతల్ని మోసం చేస్తే మళ్ళీ సంవత్సరం 20,000 రూపాయలు మేము అన్నదాత సుఖీభవ కింద మా తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అన్న క్యాంటీన్లు తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, నారా చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని అన్న క్యాంటీన్లు వస్తానే పేదల కడుపు కొట్టి మూసేశారు. మళ్ళా 2024లో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి కేవలం 5 రూపాయలకే ప్రతి పూట భోజనం పెట్టి పల్లెటూరు నుంచి వచ్చే సిటీకి వచ్చే విద్యార్థులకైతే ఏమి, అలాగే చిన్న పనులు చేసుకుంటే కూలీనాళ్ళు పనులు చేసుకుంటే బడుగు బలహీన వర్గాలకైతే ఏమి ఇది పెద్ద ఆసరా. 5 రూపాయలకే ఒక పూట భోజనం దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశం కల్పించిందని చెప్పి తెలియజేస్తాను. అలాగే గీత కార్మికులకు మద్యం షాపుల్లో రిజర్వేషన్ కల్పించాడు. అలాగే మత్స్యకార సేవలో అని చెప్పేసి ఏటా 20,000 రూపాయలు మత్స్యకారుల సేవలో ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా ముఖ్యంగా రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకి మీరు చూశారు, అందరి నివా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మొదలు పెడితే మళ్ళా 2014లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందరి నివా వాటర్ ఇవ్వడం జరిగింది. ఇవ్వడమే కాకుండా ప్రతి చెరువుకి నీళ్లు నింపేటట్లుగా కృషి చేశారు. మళ్ళా 2024లో అదే అందరి నివా కాలువను వెడల్పు చేసి కేవలం శ్రీశైలం నుంచి 1800 క్యూసెక్కులు జీడిపేలకు వస్తూ ఉంటే 100 రోజుల్లోనే టార్గెట్ పెట్టుకొని 3,500 రూపాయలు కోట్లు ఖర్చు పెట్టి 3,800 క్యూసెక్కులు నీళ్లు వచ్చే విధంగా 100 రోజుల్లోనే పనులు కంప్లీట్ చేసి దానికి మన ఆర్థిక శాఖ మంత్రి, జిల్లా శాఖ మంత్రి పయ్యా లోకేష్ గారు ప్రతిరోజు ఆ వర్కుల్ని పర్యవేక్షిస్తూ 100 రోజుల్లోనే కంప్లీట్ చేయడం జరిగింది. చేయడమే కాకుండా శ్రీశైలం నుంచి కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లారు. ఇటు శ్రీశైలం నుంచి మళ్ళా మడకశిర లాస్ట్ కర్ణాటక బార్డర్ వరకు ప్రతి చెరువుకు నీళ్లు ఇచ్చిన ఘనత మా తెలుగుదేశం ప్రభుత్వంది, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇదే కాకుండా గతంలో రైతులకు ఎక్కడే కానీ ఒక డ్రిప్ కట్టి ఇవ్వలే, కానీ మా అనంతపురం జిల్లాకి దాదాపు 350 కోట్ల రూపాయల సబ్సిడీతో ఈ 2 ఏళ్ల కాలంలో ఇవ్వడం జరిగింది డ్రిప్ కట్టలు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అనేకమైనటువంటి ఎంప్లాయ్మెంట్, ముఖ్యంగా డిఐసి 16,347 ఉద్యోగాలు ఫిలప్ చేసిన ఘనత మా తెలుగుదేశం ప్రభుత్వంది, మా యువ నాయకుడు నారా లోకేష్ గారిది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా ఈరోజు అన్నిటికంటే హ్యాపీ ఉండే విషయం ఏంటంటే తల్లికి వందనం 2వ సంవత్సరం 67,47,000 మంది పిల్లలకి ఈరోజు నుంచి 2 రోజుల లోపల
దాదాపు 10,120 కోట్ల రూపాయలు ఇచ్చిన దానికి ప్రత్యేకంగా మా అనంతపురం అర్బన్ నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి ఎన్డీఏ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేస్తాను.